సింగరేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితులకు అండగా నిలిచే కార్యక్రమం జరిగింది. ఏకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మిషా, ఆర్డీఓ మాధురితో కలిసి ఎంపీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. ఆర్ఎండ్బీ నిధులతో సుమారు 32 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నేషనల్ హైవేలో డివైడర్, సెంటర్ లైటింగ్ ఏర్పాటు, రోడ్ల రిపేర్లు, వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే తిరువూరు పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం 140 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 637 మంది కిడ్నీ బాధితులు సహాయం అందిస్తున్నామని, ప్రతి నెల 7వ తేదీలోపు పౌష్టికాహారం అందజేస్తామని స్పష్టం చేశారు. కిడ్నీ రహిత ఏకొండూరు, కిడ్నీ రహిత తిరువూరు నియోజకవర్గమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏకొండూరులో గత 3 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని తండాలకి ఆల్మోస్ట్ చాలా తండాలకు వెళ్ళటం జరిగింది. ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళతో చాలా మందితో మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆ సమస్య తీవ్రతను గుర్తించి ఆ రోజు మా కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో లిస్టు తెప్పించుకుని మెడికల్ అవసరాలకి, ఆ రోజు డయాలసిస్ అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారం కూడా మేము ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మంచినీరు సరిగ్గా లేక కిడ్నీ బాధితులు అవుతున్నారనే ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన 2018 సంవత్సరంలోనే పౌష్టికాహారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇవ్వటం జరిగింది. మధ్యలో వచ్చిన ప్రభుత్వం ఈ ఆహారం ఇవ్వటంలో మీకు అశ్రద్ధ చూపించిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెన్షన్ను అమౌంట్లు పెంచారు. అంతేకాకుండా ముందు మంచినీటి మీద దృష్టి పెట్టి సుమారు రాబోయే కాలంలో 38 గ్రామాలకి ట్యాంకులు, వాటర్ ట్యాంకులు రెడీ అయిపోయినాయి. అన్నిటికీ సుమారు మొత్తం 12,941 హౌస్ హోల్డ్స్కి సుమారు 12,046 హౌస్ హోల్డ్స్కి నీళ్లు సరఫరా వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 895 బ్యాలెన్స్ కూడా పూర్తవుతాయి. కొత్తగా 12 ట్యాంకులు కట్టాం. 43 ట్యాంకుల్ని రిపేర్ చేసాం. మొత్తం 55 ట్యాంకులకి. కానీ ఇందాక అప్పు గారు చెప్పినట్టు విజయవాడ టు కుదప మధ్యలో రిపేర్లు వల్ల చాలా వాటర్ లీక్ అవుతుంది పాత ట్యాంకుల వల్ల. ఆల్రెడీ దానికోసం సుమారు 354 కోట్లు శాంక్షన్ అయింది. డిపిఆర్ స్టేజ్లో ఉంది. తప్పకుండా అతి త్వరలో ఈ మంచినీరు ఎక్కడా ఆగకుండా, ఎక్కడా లీక్ అవ్వకుండా ఏకొండూరు చివరి ప్రాంతం వరకు మంచినీరు తీసుకొచ్చి రాబోయే నెల రోజుల్లో కొత్త ట్యాంకులు, అధికారులు కూడా బాగా పనిచేశారు. అందరూ కూడా కొత్త ట్యాంకుల్ని ఓపెన్ చేపించి మంచినీటి సౌకర్యం ముందు కల్పించే విధంగా పర్మనెంట్ సొల్యూషన్ మంచినీళ్ళకి ఇవ్వబోతున్నాం. తప్పకుండా మీరు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం అధికారంలో రాగానే ట్యాంకులు అవ్వకపోయేపాటికి ప్రతి నిత్యం వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి నెల ఇక్కడ నీళ్ళు ఇస్తున్నారు. మీరు అలవాట్లు కూడా కొంచెం మార్చుకోవాలి. కొన్ని అలవాట్ల వల్ల కూడా ఈ కిడ్నీ బాధితులు పెరుగుతున్నాయని ఒక ఉంది. దీన్ని తప్పకుండా మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో నీళ్లు వెళ్తున్నాయా లేదా అనేది ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఆ యాప్లో మీరు నిరంతరం చూస్తూనే ఉంటారు కదా సార్, ఎక్కడెక్కడ నిరంతరం చూస్తున్నారు. ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారంగా 4 రోజుల లోపల వాటర్ ట్యాంకులు అన్నీ ఓపెన్ అవుతాయి. పట్టిన ఇది ఇబ్బంది పోతుంది. నేను ఒకటే చెప్తున్నా, అధికారులకు కూడా ఆర్డీఓ మేడం గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అయిపోయినాయి సార్, ఒకటే ట్యాంకింగ్ కావాలి, ఒకటే అవ్వాలి. కాబట్టి అధికారులకి, కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నా, ఆర్డీఓ మేడం గారికి కూడా ఒకటే చెప్తున్నా, ఏ మండలంలో కిడ్నీ బాధితులు ఉన్నారో ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మా మండలాధ్యక్షుడిలో మా మెయిన్ లీడర్ నెంబరు ఒకటి ఇస్తాం. ప్రతిదీ నేను రెస్పాండ్ అవ్వలేను కాబట్టి మా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ఒక 3 ఆ గ్రూప్లో పెడతాం. వాళ్ళ సమస్యని వెంటనే కనుక మీరు వాట్సాప్ గ్రూప్లో కనుక తీసుకొస్తే మేము ఇమ్మీడియట్గా దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని
మీకు అధికారులకి హామీ ఇస్తున్నా. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి వాట్సాప్ గ్రూప్లోనూ 250 నుంచి పట్టలేము కాబట్టి దాన్ని మండలమో లేకపోతే సగం మండలమో తీసుకొస్తే ఆ మండలంలో మా నాయకులు 3 ఉంటారు. ఆ 3 నాయకులు కూడా రెస్పాండ్ అవ్వాలి. నాయకులు పెట్టేవాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళని పెట్టండి. ఎందుకంటే అర్ధరాత్రి కూడా మెసేజ్ రావచ్చు. అర్ధరాత్రి మెసేజ్ వచ్చినా కూడా అటెండ్ అయ్యే విధంగా మా నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఉంటాం. దాని బాధ్యత, పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఎంత అర్ధరాత్రి మీరు మెసేజ్ పెట్టినా మీ ఇంటి ముందు మా నాయకులు వచ్చేటట్టు చేసే ప్రోగ్రాం నేను పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఎంపీ అవ్వక ముందు నుంచి మీ పరిస్థితులన్నీ చూస్తున్నా. మీ బాధాకరంగా ఉన్నాయి. త్వరలో 15 రోజుల్లో ట్యాంకులు ఓపెన్ చేయడమే కాకుండా ఇప్పుడు నేను వెళ్ళి ఒక 6-7 ట్యాంకులు కూడా పరిశీలించడానికి కూడా మీ తాండాలకు వస్తున్నాను. ఈ పరిష్కరిద్దాం. ప్రభుత్వం మీరందరూ చక్కటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ సమస్యలను పరిష్కరించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఈ కిడ్నీ బాధితులు తప్పకుండా ఏమున్నా కూడా ఈ కలెక్టర్ గారికి చెప్పా, ఈ 6 నెలల ఫుడ్ నేను పౌష్టికాహారం నేను ఇస్తాను. సుమారు ఎంతమంది ఉన్నారంటే 1000 మంది ఉన్నారన్నారు. ఇంకా కౌంట్ మాకు 630తో ఆగింది. మేము ఇంకా ఎక్సెస్ కూడా రెడీ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా యాడ్ అవ్వకపోయినా ఆర్డీఓ గారు చెప్తే దాన్ని కూడా యాడ్ చేసుకుని మిగతా వాళ్ళకు కూడా ఇద్దాం. ఎక్కడైనా కూడా మా ఫౌండేషన్ తరఫున నేను ఎంపీ అవ్వకముందు మాటిచ్చా, తప్పకుండా మీతోనే నేను ఉంటానని. ఎంత అర్ధరాత్రి ఉన్నా, నేను రాలేకపోయినా మా నాయకులు కార్యకర్తలు మీ ముందుంటారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్లి ఈ కిడ్నీ సమస్యని శాశ్వత పరిష్కారం. ఇది ఒక మంచి పరిణామం. గౌరవ ఎంపీ గారు ఈ క్రానిక్ కిడ్నీ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. సో మీకు అందరికీ తెలిసే ఉంది, మనకు కిడ్నీ పేషెంట్స్ కోసం ఇక్కడ ఆల్రెడీ తిరువూరులో అలాగే ఏకొండూరులో డయాలిసిస్ సెంటర్ కూడా జరుగుతూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే అలాగే హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ డయాలిసిస్ మెడిసిన్ ఇవ్వడం జరిగినప్పటికీ కూడా ఆ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా కొన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఆ రికవరీ బాగుంటుంది, అలాగే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతున్నారని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ విషయంలో ఎంపీ గారితో చర్చించినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఎలాగో మనం రేషన్స్ ఇవన్నీ ఇస్తున్నాను వాడికి, కానీ ఈ ప్రత్యేకంగా కిడ్నీ పేషెంట్స్కి హెల్త్కి కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉన్నాయో దాన్ని అదనంగా ఇవ్వాల్సి వస్తుందని చర్చ వచ్చినప్పుడు సో మేము ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చినందుకు ఎంపీ గారికి అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు టాస్క్ ఏంటంటే మన ముందు ఉండేది మెయిన్లీ ఆర్డీఓ గారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే ఇవి ఎవరీ మంత్ ఏదైతే అదనంగా ఈ ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నారో దీన్ని ఆ పేషెంట్స్కి కంపల్సరీగా రీచ్ అవ్వాలి. సో వితౌట్ ఎనీ డీవియేషన్. అందుకే 1-to-1 మ్యాప్ చేసుకోమని చెప్పాను. మ్యాప్ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళు డెలివరీ చేయాలి. డెలివరీ చేసి మీరు ఆ ఫోటోగ్రఫీ ప్రూఫ్ దగ్గర ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కావాలా దీనికి రెస్పెక్ట్ ఏదైనా మరీ క్రిటికల్గా ఇల్లు ఉన్న వాళ్ళ పేషెంట్ ఉంటే అది కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు ఎక్కువ తిరువూరులో ఉంది మనకు డయాలిసిస్ సెంటర్. ఇది కాకుండా ఏకొండలో బ్రాంచ్ పెట్టుకున్నాము. సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాలిసిస్ సెంటర్ కావాలి, అలాగే నెఫ్రాలజిస్ట్ ఫ్రీక్వెంట్గా రావాలని. ఇప్పుడు యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ డయాలిసిస్ సెంటర్ ప్రకారంగా వాళ్ళు 15 days ఒకసారి వస్తారు నెఫ్రాలజిస్ట్. సో దాన్ని మళ్ళీ మార్చి మనం ఏకొండూరు వరకు అయితే ఎవరీ వీక్ ఒకసారి నెఫ్రాలజిస్ట్ వచ్చేలాగా ఈ హాస్పిటల్తో మాట్లాడి అది కూడా టెంటేటివ్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మన గవర్నమెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ మనం చేశాము. సీఎం గారు కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్తే ఇలాగా డయాలిసిస్ సెంటర్స్ కావాలంటే దానికి కూడా మన దగ్గర నుంచి ఆల్రెడీ రిక్వెస్ట్ తీసుకున్నారు. ఏకొండూరులో కూడా ఫుల్ ఫ్లెజ్ డయాలిసిస్ సెంటర్ కూడా రాబోతూ ఉంది. సో ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ మనకు కన్ఫర్మేషన్ వస్తున్నాయి. సో ఇదంతా ఇట్లా ఉండగా మెయిన్లీ ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో మీకు వచ్చే మెడిసిన్స్ అలాగే మీకు ఏదైతే డయాలిసిస్ ఫెసిలిటీ ఉందో దీన్ని దయచేసి మిస్ అవ్వకుండా వాడుకోవాలి. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా వచ్చి డయాలిసిస్ తీసుకోవాలి. అట్లాగే న్యూట్రిషియస్ కిట్ అయితే అందజేయడం జరుగుతూ ఉందో దీన్ని ఆ క్రమం తప్పకుండా ఆ రోజుకి 2 అన్నం ఉండలు అలాగే మురుమురాలు ఉండలు ఏదైతే ఇచ్చున్నారో ఇది ప్రాపర్గా వాళ్ళు కన్స్యూమ్ చేయాలి. అంటే ఏదో పిల్లలకి ఇచ్చేసో లేదా అందరికీ ఒకే రోజు ఇచ్చేసి ఖాళీ చేయడం కాకుండా మీ ఆరోగ్యం కోసం మీ మంచిది కోసం మీరు గట్టిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇస్తున్నాను. కాబట్టి దయచేసి పేషెంట్స్ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడే మన రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు P4 కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఎవరైతే
తెలిసిన వాళ్ళు లేదా ఉన్నవాళ్ళు లేదా ఎవరైతే ఇదే సమాజంలో పుట్టి ఎదిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకుంటే అది ఒక మార్గదర్శి, అలాగే బంగారు కుటుంబం కార్యక్రమం. ఈ P4 కార్యక్రమంలో ఆర్థికంగా వాళ్ళకి సహాయం పడవచ్చు, లేదా గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ గురించి సహాయపడవచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి దోహదపడవచ్చు, వాళ్ళకి సహాయపడవచ్చు. ఈ విషయంలో గౌరవ ఎంపీ గారు ఈరోజు దాదాపు 515 మంది CKD పేషెంట్స్కి ఈరోజు మార్గదర్శిగా మారారు. సో నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీరు వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు మంచి ఆహారం తినాలి, వాళ్ళు లాంగ్ లైఫ్ ఉండాలని వాళ్ళందరికీ మార్గదర్శిగా మారి ఈరోజు మీరు వాళ్ళకి ఫుడ్ అందజేయడం, ఈ న్యూట్రిషియస్ ఫుడ్ అందజేయడం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. మన సీఎం గారు చెప్పినట్టు మనం పేదరిక నిర్మూలన చేయాలన్నా కూడా, లేదా సమాజంలో ఉన్న ఇంకా ప్రాబ్లమ్స్ దూరం చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఎంత చేస్తుందో అంతకన్నా ఎక్కువ పబ్లిక్ ఇన్వాల్వ్ చేయాలి. పబ్లిక్ పార్టిసిపేషన్ అని చెప్తారు. P4 అనేది ప్రైవేట్ పబ్లిక్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఆ పీపుల్ ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో, సో ఎంత పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారో అంత ఈ సమస్యలకి మనం ఈ పరిష్కారం తీసుకురావచ్చని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు న్యూట్రిషియస్ కిట్ చేయడానికి ముందుకు వచ్చిన గౌరవ ఎంపీ గారికి, వాళ్ళ కేసీఆర్ ఫౌండేషన్కి, అట్లాగే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకులకి, అలాగే ప్రతి ఒక్క అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక కిడ్నీ CKD బాధితులు ఉన్నారు. సో మీకు ఒకవైపు అభినందనలు తెలియజేస్తూ, మరోవైపు దయచేసి దీన్ని ప్రాపర్గా క్రమం తప్పకుండా యూజ్ చేసుకోండి, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.